చిన్నారులకి హెల్తీ ఫుడ్ పెట్టాలి, మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ పెట్టాలి. అలాగే చిన్నారులని దొందలు కాకుండా ఒరిజినాలిటీ ఉండాలి, బోన్ వెయిట్ పెంచుకోవాలని చాలామంది తల్లిదండ్రులకి అయితే ఉంటుందండి. మీ చిన్నారులు ఇది కూడా చూడండి, ఈ జంక్ ఫుడ్స్ తినమన్నారు అనుకోండి, టప్ టప్ అని లాగిచ్చేస్తారు, అందుట్లో ఎటువంటి సందేహం ఉండదు. ఈ చూడండి, ఈ తినమన్నాం అనుకోండి నోరైతే మెదపరు అనమాట. సో చిన్నారులకి హై ప్రోటీన్స్ అండ్ న్యూట్రిషన్ వాల్యూస్ వెళ్ళాలి అంటే నేను ఒక మిక్సర్ని చూపిస్తాను, అది కూడా హెల్దీ మిక్సర్ అనమాట. ఇందులో మనకి 25 మిల్లెట్స్ కానీ నట్స్ కానీ ఏదైనా కానీ 25 ఐటమ్స్ అయితే ఇందులో ఉపయోగించారనమాట. ఇదేంటి అంటే బవిహార ఫుడ్స్ అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఆన్లైన్లో కూడా సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. నేను ఈ ప్రోడక్ట్ని అయితే చెక్ చేశాను, తరోగా చెక్ చేశాను. నేను చెక్ చేసిన తర్వాత, వాడిన తర్వాత, ఈవెన్ నేను కూడా టేస్ట్ చేసి మా పాపకి పెట్టిన తర్వాత ఓకే నాకు రిజల్ట్ నచ్చిన తర్వాత ఈ వీడియోని అయితే నేను షూట్ చేస్తున్నాను. వాళ్ళైతే ఎప్పుడో పంపించారు నాకు ఆ ప్రోడక్ట్, బట్ ఏంటంటే చెక్ చేయాలి కదా, పిల్లలకి సంబంధించింది. సో 1కి 4 సార్లు చెక్ చేసుకున్న తర్వాత వీడియో షూట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే నేను షూట్ చేస్తున్నాను. చాలా బాగుందండి. ఇందులో వీళ్ళు ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే సజ్జలు, రాగులు, కొర్రలు, జొన్నలు, అరికలు, మూంగ్ దాల్, ఊరద్ దాల్, సగ్గుబియ్యం, రెడ్ రైస్, డ్రై జింజర్, క్యాషు, బాదం, కార్డమన్, బ్లాక్ శనగదాల్, హోల్ వీట్, రోస్టెడ్ గ్రామ్, సిస్మా సీడ్స్, మొక్కజొన్న గింజలు, బార్లీ, పీనట్స్, వాల్నట్స్, ఫ్లాక్ సీడ్స్, రా సీడ్స్, అలాగే పిస్తాను కూడా ఇందులో అయితే ఉపయోగించారనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు రైస్ పరంగా కాన్సన్ట్రేట్ చేసింది వచ్చేసరికి రా రైస్ ఉపయోగించారు, అలాగే రెడ్ రైస్ను ఉపయోగించారు, దాంతోపాటు మిల్లెట్స్, అరికెలు, జొన్నలు, రాగులను కూడా ఉపయోగించారు. నాకు ఇది బాగా నచ్చింది అనమాట. ఈ అరికెలు, కొర్రలు, జొన్నలు ఇవన్నీ ఉపయోగించడం నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఈ అరికెలు, జొన్నలు, రాగులు వీటి వల్ల ఏంటంటే పర్టికులర్ ఇంకో వీడియో చేస్తాను, కానీ వీటి వల్ల మెయిన్గా మన చిన్నారులకి డైజెషన్ పరంగా కానీ లేదా బ్లడ్ పర్సంటేజ్ పరంగా కానీ ఈ బోన్ వెయిట్ అలాగే నర్వ్ సిస్టమ్ పరంగా కూడా ఏంటి అంటే ఈజీగా వాళ్ళని డెవలప్ ఉంటుందన్నమాట. ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది, అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా ఉంటుందండి. సో ఇదనమాట వాళ్ళు రైస్ పరంగా పెట్టిన ఐటమ్స్ అయితే. ఇంకొకటి చిన్నారులు ఈజీ వేగా వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ మన బ్రెయిన్లోకి రావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇందులో వీరు క్యాషు, బాదం, పిస్తా, వాల్నట్స్ ఇవన్నీ ఉపయోగించారు కాబట్టి సో ఈజీగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు, అది కూడా బోన్ వెయిట్ని హెల్దీ వేగా అవుతారనమాట. ఇన్ని ఐటమ్స్ పెడుతున్నాం కదా, చిన్నాళ్ళకి డైజెషన్ ఎలా ఉంటుందో అని అనుకుంటారేమో. అంటే వాళ్ళు ఈజీగా డైజెషన్ అవ్వటానికి కూడా ఇందులో డ్రై జింజర్ను ఉపయోగించారు, అలాగే కార్డమన్ను ఉపయోగించారు, దాంతోపాటు ఫ్లాక్ సీడ్స్ని కూడా ఉపయోగించారు అనమాట. దీని ఒక టేస్ట్ వచ్చేసరికి నాకైతే సగ్గుబియ్యం జావలాగా అనిపించిందండి. ఇది అయితే మనం సాల్ట్ లాగా ఓన్లీ హాట్ పరంగా ప్రిపేర్ చేసుకోవచ్చు, విత్ కొద్దిగా సాల్ట్ వేసేసి మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు. లేకపోతే కనుక మనం ఏంటి అంటే ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుంటే షుగర్నెస్ వచ్చేస్తుంది అనమాట. రాగి జావ ఫార్మాట్లో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇందులో రాగులు యూజ్ చేశారు, అలాగే వీట్ ఫ్లోర్ను ఉపయోగించారు, సగ్గుబియ్యాన్ని కూడా ఉపయోగించారు కదా. నాకేంటంటే గంజి ఫార్మాట్లోకి వచ్చింది అనమాట, జావ ఫార్మాట్లోకి వచ్చింది. ఈవెన్ మనం ఇది లడ్డు లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అంతేకాకుండా నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఇందులో మనం ఇది బ్రేక్ఫాస్ట్లో కూడా యాడ్ చేసేయచ్చు అనమాట. 1 టేబుల్ స్పూన్, సపోజ్ ఇప్పుడు మన చిన్నారులకి ఇడ్లీ వేస్తున్నాం అనుకోండి, ఇడ్లీ బ్యాటర్ మన చిన్నారులకి కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం కదా, అందులో 1/2 టేబుల్ స్పూన్ ఈ మిక్సర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసి మొత్తం యాజ్ యూజువల్ మన సాల్ట్ ఎలాగైతే వేసి కలుపుతామో మనం ఇడ్లీ కానీ దోశ కానీ మన చిన్నారులకి వేసి ఇచ్చేయచ్చు. ఈవెన్ మీరు చపాతీ చేసుకోవాలనుకున్న చపాతీ పిండిలో మీరు ఇది మిక్స్ చేసేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వేసేసుకుని చక్కగా డౌని ప్రిపేర్ చేసుకుంటాం కదా, అప్పుడే వేసేసుకుని కలిపేసుకుని మన చిన్నారులకి చపాతీ అయినా సరే ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇది అన్ని విధాలుగా ఉపయోగించవచ్చు అండి. ఈవెన్ మీరు మిల్క్ కలుపుతారు కదా, మిల్క్లో మనం పీడియాష్యూర్ అనో హార్లిక్స్ అనో బూస్ట్ అనో ఏదో ఒకటి కలుపుతాం కదా. సో అప్పుడే మీరు ఏం చేస్తాం, 1/2 టేబుల్ స్పూన్ ఇది కూడా కలిపేసాను. ఇది కూడా నేను చూశాను, మా పాపకి ట్రై చేశాను, ఎందుకంటే తనకి పీడియాష్యూర్ ఇస్తూ ఉంటాను. సో ఇది కూడా కలుపుదాం అని చెప్పేసి నేను పీడియాష్యూర్ 1/2 టేబుల్ స్పూన్ అలాగే ఇది 1/2 టేబుల్ స్పూన్ కలిపేసి ఇచ్చాను అనమాట. దాన్ని ఏమి రికగ్నైజ్ కూడా చేయలేదండి. స్మెల్ కూడా మీకు ఏంటంటే బాగా ఎట్టు పెడితే వస్తుంది అనమాట, ఓకే స్మెల్ కూడా రాదు. సో చిన్నారులు ఏంటంటే పసిగడతారు అనేది అనుమానం ఏమీ లేదు. మనం బుడంకాయలుగా అలా కూడా మోసం చేసి మనం అయితే ఇచ్చేసుకోవచ్చండి. మోసం అని కాదు, ఎందుకంటే అది హెల్త్కి పరంగా ఏంటి అంటే మనం ఏం చేసినా తప్పులేదు, చిన్నారులు హెల్దీ వేగా ఉండాలి అనే లక్ష్యం కాబట్టి. సో నాకేమో అదేమి పెద్ద మోసం చేసినట్టయితే నా ఉద్దేశంలో అయితే కాదు. చాలా బాగుంది. దీని ఒక కాస్ట్ వచ్చేసరికి కేజీ వచ్చేసరికి మనకి 350 రూపీస్ పడుతుంది. మనం కావాలి అనుకుంటే 1/2 కేజీ అయినా తీసుకోవచ్చు అంట. 1/2 కేజీ అయితే 175 రూపీస్ ఉంటుంది, ప్లస్ డెలివరీ ఛార్జెస్ అయితే అప్లికేబుల్ అండి. సో డెలివరీ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే అవుట్ ఆఫ్ ద స్టేట్ అయితే కనుక వాళ్ళకి 70 రూపీస్ 60 రూపీస్ అలా పడుతుందంట ఎక్స్ట్రా. విత్ ఇన్ ద స్టేట్ అయితే కనుక 50 రూపీస్ అలా పడుతుందంట. సో ఇది మనకు వచ్చేది బెంగళూరు నుంచి ఈ ప్రోడక్ట్ అయితే వస్తుంది. మనకి పర్టికులర్గా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మనం ఆర్డర్ ఇచ్చుకోవాలంటే
70 or 80 రూపీస్ ఆ రేంజ్లో మనకి ఏంటి అంటే ఈ డెలివరీ ఛార్జెస్ అయితే ప్రెజెంట్ నేను ఈ వీడియో షూట్ చేసే క్రమంలో అడిగినప్పుడు ఏంటంటే అంత పడతాయండి మినిమం. నాకు తెలిసి నేను ఆర్డర్స్ పంపిస్తూ ఉంటున్నాను కదా, ఆ రేంజ్లోనే పడతాయని చెప్పారు. లేదు అలా కాకుండా విత్ ఇన్ ద కర్ణాటక, వాళ్ళు ఉండేది బెంగళూరు కదా, వాళ్ళకంట 50 రూపీస్ అలా పడుతున్నాయంట డెలివరీ ఛార్జెస్. హాఫ్ కేజీ అయినా తీసుకోవచ్చు, కేజీ అయినా తీసుకోవచ్చు. నన్ను అడిగితే కేజీ కన్నా హాఫ్ కేజీకి ఫస్ట్ వెళ్ళండి. ఎందుకంటే నేను హాఫ్ కేజీ తెప్పించుకున్నాను కదా, ఇదంతా హాఫ్ కేజీ అనమాట. చూడండి ఎంత వచ్చింది కదా. సో ఏంటంటే ఇది ఏంటంటే మనం హెయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవచ్చు. 2 months వరకు మనం ఏంటంటే బయట రిఫ్రిజిరేటర్లో ఏం పెట్టకుండా బయట యాజ్ యూజువల్ మన టీ పౌడర్, షుగర్ ఎలాగైతే యూజ్ చేసుకుంటున్నామో అలా యూజ్ చేసేసుకోవచ్చు అంట. బాగుంటుందంట. 2 months వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదంట. రిఫ్రిజిరేట్ అయితే కనుక మీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే 3 months. బట్ తనేం చెప్పారు అంటే ఎందుకంటే పిల్లలకు కదా, సో అలా ఏం కాకుండా రిఫ్రిజిరేటర్లో కాకుండా బయటే పెట్టేసుకోండి. నేనైతే బయటే వాడుకుంటా, మా కస్టమర్స్ కూడా బయటే వాడుకుంటారు. ఎటువంటి ఇబ్బంది అయితే ఇప్పుడు వరకు నేను ఫేస్ చేయలేదు. 2 months లోపలనే మీరు ప్రోడక్ట్ అయితే ఏంటి చిన్నాళ్ళకి పెట్టేసుకోండి అని నాకైతే చెప్పారనమాట. అప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే కేజీ కన్నా హాఫ్ కేజీకి వెళ్తే బాగుంటుందేమో. ఎందుకంటే కేజీ అంటే చాలా వస్తుంది, ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. సో ఇంత చిన్నారులకి మనం పెట్టలేము, అది సాధ్యపడదు అనమాట. ఎందుకంటే మనం రోజుకి పెట్టేది 1/2 tablespoon, 2 tablespoons అంతే చిన్నారులు ఏజ్ని పట్టనమాట. ఒకవేళ చిన్నారులు కనుక 1 to 2 years లోపు ఉన్నారనుకోండి, రోజుకో 2 tablespoons పెట్టొచ్చు. లేదా అంతకన్నా ఎక్కువ అనుకుంటే కనుక మనం ఏంటంటే క్వాంటిటీ అనేది స్పూన్ ఏంటంటే నిదానంగా పెంచుకుంటూ వెళ్తాం అనమాట. సో 4 to 5 tablespoons కూడా పెట్టొచ్చు. మా పాపకు నేనైతే 4 to 5 tablespoons అయితే పెడుతున్నాను. నేను ఈ భవిహార ఫుడ్స్ వాళ్ళ లింక్ అనేది వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఆ గ్రూప్ ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ కనబడుతుంది చూసారా, ఈ మొబైల్ నెంబర్కైనా మీరు కాల్ చేసి ఆర్డర్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో వాళ్ళు దాన్ని బట్టి ఎంత టైం పడుతుంది ఏంటి, ఎప్పటికల్లా నేను మీకు డెలివరీ చేస్తాను ఏంటి అనేది వాళ్ళు అలా మీకు కాంటాక్ట్ అయితే వాళ్ళే చెప్తారు. సో దాన్ని బట్టి మీరైతే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. అంతేకాకుండా షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇది ఉపయోగించవచ్చు. దానివల్ల ఏంటి అంటే షుగర్ లెవెల్ అనేది కాస్త బార్డర్లోకి వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు తీసుకున్నప్పుడు దండిగా ఉంటుందంట. ఈవెన్ వాళ్ళకున్న కస్టమర్స్లో 20% ఆఫ్ ద కస్టమర్స్ వచ్చేసరికి షుగర్ పేషెంట్స్ ఉంటారంట. వాళ్ళు ఏంటి అంటే ఈవినింగ్ టైంలో మనం రాగి జావ తాగుతారు కదా మన తాత వాళ్ళు, అదేవిధంగా వాళ్ళు ఒక 1/2 గ్లాసులు ప్రిపేర్ చేసేసుకుని ఈ రాగి జావ లాగా ఇదేంటంటే హాట్గా తీసేసుకుంటున్నారనమాట. నాకు నిదానంగా డౌట్ రైజ్ అయింది కదా, ఎందుకని వాళ్ళకి షుగర్ లెవెల్ అనేది బార్డర్లో ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో అందులో ఉపయోగించిన ఐటమ్స్ ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటే అందులో వాళ్ళు మిల్లెట్స్ ఉపయోగించారు కదా, ఎరుకులు, జొన్నలు, రాగులు, సజ్జలు, ఇవి ఉపయోగించడం వల్ల ఏంటి అంటే వాళ్ళు ఏదైనా సరే ఇలా తీసేసుకున్నారనుకోండి షుగర్ పేషెంట్స్, తీసుకున్నప్పుడు మనకైనా సరే తీసుకున్నప్పుడు ఏంటి అంటే అందులో ఉన్న షుగర్ కంటెంట్, మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న షుగర్ కంటెంట్ బ్లడ్లోకి ట్యాప్నని వెళ్దనమాట, నిదానంగా వెళ్తుంది. అందుకనే మిల్లెట్స్ ఉపయోగించండి అని చెప్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి షుగర్ లెవెల్ అనేది బార్డర్లోకి వస్తుంది, అలాగే దండిగా ఉంటుందన్నమాట. సో మీలో ఎవరైనా కానీ షుగర్ పేషెంట్స్ ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఈ ప్రొడక్ట్ని అయితే మీరు ఖచ్చితంగా దాన్ని ఫర్దర్గా పంపించవచ్చు అనమాట. మీరు ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. కొనండి, 100% అయితే నేను జెన్యూగానే చెప్తున్నాను. కొనండి, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, నాకేం కనపడలేదు. ఈవెన్ కాస్ట్ పరంగా కూడా నాకేం అంత ఎక్కువ అనిపించలేదు. మన కేజీ 350 రూపీస్ వస్తుంది కదా, నేను బయట వేరే ప్రొడక్ట్స్ అయితే చూసాను, నట్స్, ఫ్రూట్స్ అండ్ నట్స్ ఉపయోగించింది 25 అయితే దేంట్లోనూ లేవు ఇన్ని ఐటమ్స్ ఉపయోగించింది అయితే. సో అందులో నేను చూస్తే హాఫ్ కేజీ నాకు వచ్చేసరికి 360, 370 ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇదేంటి కేజీకే వచ్చేస్తుంది కదా, 175 రూపీస్ ప్లస్ ఇంకో 70 రూపీస్ లేదా 60 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. మహా అయితే 210 రూపీస్ అలా పడుతుంది. సో 210 రూపాయలకి ఇంత బెస్ట్ ప్రొడక్ట్ వస్తుందని నేనైతే అనుకోను, నాకు తెలిసినందుకు రాదని అనుకుంటున్నాను. ఇదేంటంటే హోమ్ మేడ్ కాబట్టి మనలాంటి ఒక తల్లే ప్రిపేర్ చేసి పెడుతుంది కాబట్టి సో వాళ్ళకే తెలుస్తుంది కదా తీపి ఏంటి అనేది, పిల్లల్ని ఎంత బాగా చూసుకోవాలి. పిల్లల గురించి ఎవరైనా కానీ ఏం చెప్పినా సరే 1కి 4 సార్లు థింక్ చేసి చెప్తారు. ఈవెన్ నేనైనా అంతే కదా. సో పక్కన తల్లి కూడా అలాగే ఉంటారు కదా. సో మీరేమి హరీబరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఏమైతే ఏంటో అని చెప్పేసి ఎక్స్ట్రాగా మీరేం థాట్ అయితే ఇవ్వవసరం లేదు. నేను కూడా వాడండి, బాగుంది. నేను ఇది ప్రిపేర్ చేసుకునేది ఒక మెథడ్ అయితే చేశాను, అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మన చిన్నారులకి సరిపడ పిండి క్వాంటిటీ తీసుకుని అయితే వాటర్లో కానీ లేదంటే మిల్క్లో కానీ మిక్స్ చేసేసుకుని ఇలా ఉండాలన్నమాట. మనకి జావలాగా ఉండాలి, వాటర్గా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే తీసుకోండి. వాటర్ మీకు ఎక్కువైనా పర్లేదు, ఎక్కువసేపు మరుగుతాయి, అంతకుమించి ఏమీ కాదు. సో వాటర్ తీసుకుని అవి మరుగుతున్న సమయంలో మీరు ఏంటి అంటే ఇది ఒక్కసారి తిప్పేసుకుని ఈ ప్యూరీ ఏదైతే ఉందో మనం మిక్చర్ రెడీ చేసుకున్నది ఏదైతే ఉందో దాన్ని దాంట్లోకి డంప్ చేసేసి బాగా ఒకసారి తిప్పుకోవాలి అనమాట. లో ఫ్లేమ్లో చేసుకోండి, లేకపోతే గెడ్లు కట్టేస్తుంది. సో తిప్పుకుంటూ ఉన్నప్పుడు మీకు ఏంటంటే సరిపడా కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీ చిన్నారులకి టేస్ట్కి తగ్గట్టు అయితే కనుక
లైట్గా సాల్ట్ వేయండి. అసలు సాల్ట్ వేయకపోయినా పర్లేదు, ఇలా ఇచ్చేసినా సరే బాగుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చూశాను. మ్యాక్సిమం చిన్నారులకి సాల్ట్ అయితే అవసరం లేదండి, ఒకవేళ చిన్నారులు హాట్ కనుక ఇష్టపడితే. ఒకవేళ మీ చిన్నారులు కనుక షుగర్ ఇష్టపడుతున్నారు అనుకోండి, స్వీట్నెస్ అనేది ఇష్టపడుతున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే కాస్త జాగరిని అయితే యాడ్ చేసేయండి. సరిపడా కన్సిస్టెన్సీ వచ్చింది అని మీకు అనిపిస్తుంది చూసారా, అప్పుడు మీరు ఏం చేయాలి, ఇంకా స్టవ్ను ఆఫ్ చేసేసుకోవడమే. మన చిన్నారులకి చక్కగా చల్లారిన తర్వాత ఫీడ్ చేసుకోవడమే అనమాట. చూసారు కదండి, ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి. మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా ఉండొద్దు. ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ కూడా గోత్రూ అవ్వండి, చిన్నారులకు సంబంధించిన వీడియోస్ ఉంటాయి. అలా అనిపించినట్లయితే మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వడం, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.